ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము షష్ఠ స్కందము అజామిలోపాఖ్యానము. పరీక్షిత్ సుఖయోగిని ఇట్లు అడుగుచున్నాడు. మీరు వెనక నాకు మోక్షధర్మమును ఉపదేశించినారు. దానిచే పొందడి ముక్తి స్వరూపము, దాని ఉపయోగములు మున్నగినవి అన్నియు ఎరింగించినారు. ఎవరి వర్ణనమునకు ఆశ్రమమునకు చెందిన పంచమహాయజ్ఞములు మొదలగు కర్మలను ఆచరించు విధానము, ఆత్మస్వరూపము, యథార్థ జ్ఞానము, భగవద్భక్తి యోగము, వానిచే లభించిన భగవద్ అనుగ్రహముచే మోక్షము లభించుటను ఎరింగించినారు. ప్రవృత్తి లక్షణముగు ధర్మమును కూడా వివరించినారు, అధర్మమును కూడా వివరించినారు. సృష్టి క్రమమును ఎరింగించినారు. అధర్మమును చేయువారు పొందడి నరకములను ఎరింగించినారు. స్వయంభువ మనుకుమారులకు ప్రియవ్రత ఉత్తానపాదుల వంశచరిత్రము వింటిని. జ్యోతిర్మండలంను ఎరింగించితిరి. మీరు భయంకరమగు నరకములు వర్ణించినారే, ఆ నరకములలో పడకుండా పాపము ఆచరించిన వాడు తప్పించుకొనుటకు ఏదైనా మార్గము ఉన్నదా? నరకములలో పడకుండా తప్పుటకు ఉపాయమేమో నాకు ఎరింగింప కోరుచున్నాను అని పరీక్షిత్తు ప్రశ్నింపగా శుకుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఓ రాజా, ఈ లోకములో పాపములను ఆచరించిన వారు ఆ పాపములకు ప్రాయశ్చిత్తములను ఇచ్చటనే ఆచరించుకొను నరకము పొందకుండా తప్పించుకొనవచ్చును. అట్లు ప్రాయశ్చితము చేసుకొనని వారు తప్పక నరకమును పొందుదురు. మానవులు మనసుతో, మాటలతో, చేతలతో పాపములను చేయుచుందురు. దానికి ప్రాయశ్చిత్తమును చేసుకొనకుండదురు. అందుచే వివేకము గల మానవుడు బ్రతికి ఉండగానే పాపములను తొలగించుకుంటకు ప్రాయశ్చిత్తమునకు యత్నింపవలెను. రోగముల యొక్క తీవ్రతను బట్టి వైద్యులు భిన్న భిన్న చికిత్సలు చెప్పినారు. పెద్దలు పాపములకు కూడా ఎన్నో ప్రాయశ్చిత్తములు చెప్పినారు. మరలా పరీక్షిత్తు ఇట్లు అడుగుచున్నారు. లోకంలో కొందరు ప్రత్యక్షముగా పెద్దలు తప్పని నిందించుచున్నను శాస్త్రములలో చేయకూడదని చెప్పినారని ఎరింగియు ఆయా విషయానుభవనములకు పరవశులై తమకు అనిష్టమును కలిగించునని ఎరింగియు పాపపు పని చేయుచుందురు. అట్టివారికి ప్రాయశ్చితము ఎట్లు? పాపములను తొలగింపజాలను. ప్రాయశ్చితము చేసుకొనును. మరలా పాపము చేయువానికి ఏనుగు స్నానం చేసి మరలా ఇసుక చల్లుకొనినట్లు ప్రాయశ్చిత్తములో వ్యర్థములని అనుకుందురు. కావున ఈ శాస్త్రములలో చెప్పిన ప్రాయశ్చిత్తములుగాక వేరొక మార్గము ఉన్నదా? ఎరింగేంపము ఇట్లు పరీక్షిత్తో ప్రశ్నింపగా శుకుడు చెప్పుచున్నాడు. పాపకర్మ చేసి దానికి ప్రాయశ్చితముగా వేరొక యాగము, దానము చేయుట శాస్త్రంలో విధింపబడి ఉన్నది. కానీ మొదటి చేసిన కర్మ యొక్క ఫలితమును రెండవ కర్మ పూర్తిగా నివారింపజాలదు. ఆ ప్రాయశ్చిత్తము చేయనప్పుడు మరలా ఎన్నో దోషములు జరగవచ్చును. దానికి మరలా ప్రాయశ్చిత్తములు చేసుకొనొచ్చో పూర్తిగా పాపములు తొలగిపోవట అన్నది ఎన్నటికీ జరగదు. రోగము పూర్తిగా తగ్గకపోయినను తాత్కాలికంగా కొంతవరకు తగ్గించుటకు ఉపయోగించును. ఆరోగ్యకరమగు ఆహారంను తీసుకున్న వారులకు వ్యాధులు కలగవు కదా. నియమబద్ధముగా జీవితము సాగించిన వాడు క్రమముగా క్షేమమును పొందగలడు. దీనికి ఒక క్రమములో నియమమును పాలించుచుండవలను. ఎన్ని కర్మలు ఆచరించినను భగవద్భక్తి కలిగిన కానీ పూర్తిగా పాపఫలము నశింపదు. బంధము వీడి మోక్షము కలుగదు. అందుచే ముందు తపస్సు చేయుట కర్తవ్యము. తనను అనగా చేతలలో, మాటలలో, మనసులో నియమములను పాటించవలెను. తీసుకొనడి ఆహారంలో రాజస, తామస పదార్థములను విడిచి సాత్వికాహారమును తీసుకొనుట తపస్సే. మనసులో ఇతరులకు బాధను కలిగించు ఆలోచనలు వీడి మంగళకరములకు భావనలు చేయుట కూడా తపస్సే. ఇట్టి తపస్సును ఆచరించుట అలవాటు చేసుకొనవలను. స్త్రీ భోగము శాస్త్ర విహితమే. కానీ తనకు శాస్త్ర విధిగా లభించిన భార్యతో ఋతుకాలమందు సత్సంతానమునకై సంగమించుట బ్రహ్మచర్యమే. అది కూడా తపస్సే. పూర్తి బ్రహ్మచర్యము ఆచరించుట ఉత్తమమే. 8 విధములుగా స్త్రీతో సంబంధము లేకుండా బ్రహ్మచర్యంను పాటించుట మనసునకు కామరహిత స్థితిని కలిగించును. దానిని అలవాటు చేసుకొనవలెను.
జ్ఞానేంద్రియములు దుష్టములు, నిషిద్ధములగు విషయముల వైపు ప్రసరించకుండా నిరోధించుట దమము, మనసును నిగ్రహించుట శమము. తనకు ఉన్న దానిలో తన శక్తికి తగినట్లు సత్ప్రాత్రములకు దానము చేయుచుండవలెను, సత్యమును పాటించవలెను, భూతములకు మేలు కలుగునట్లు మాట్లాడుట ప్రవర్తించుట, అనృత్యమును పలుకకుండుట సత్యము, దాన్ని అలవర్చుకొనవలెను, సదాచారము పాటించవలెను. ఒక వస్తువు లభించినచో బ్రతకలేము అనేది తీవ్రము కోరికకు వశము కాకుండా ఉండవలెను. వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెను. ఇట్లు నియమములతో ప్రవర్తించుట ముందుగా అలవర్చుకొనవలెను. సుఖమునకు సాధనము ధర్మము. ఆ ధర్మమును ఎరింగిన వారు శీతోష్ణములను సుఖదుఖములను ఓర్చుకొను నేర్పుగలవారే శ్రద్ధతో ధర్మంను ఆచరించుచు భగవాన్ని సేవించి తాము చేసిన పాపంను నశింపచేసుకుందరు. వెదురు పొదలో అగ్ని పడుచు అది మొత్తము పొదను అంతను ఎట్లు కాల్చివేయను, అట్లే శ్రద్ధతో తపస్సును, బ్రహ్మచర్యను, శమమును, దమమును, త్యాగమును, శౌచమును, యమమును, నియమమును పాటించునుచో భగవద్భక్తి కలుగుటకు ప్రతిబంధకములైన పాపములు పోవును. భక్తి బ్రహ్మప్రాప్తికి ప్రతిబంధకమును తొలగించును. అందుచే చేసిన పాపములను అనుభవించకుండా తొలగించుకొనుటకు ప్రధానమైన సాధనము భక్తియే. కానీ అట్టి భక్తి కలుగుట చాలా దుర్లభము. ఎక్కడో ఒకరు ఆ వాసుదేవుడే తనకు ఉపాయమని, వాడే తనకు ప్రాప్తి సాధనమని, వాడే ప్రాప్యము ఆధారము అని ఉండును. సూర్యుడు మంచును తొలగించినట్లు వాని భక్తి పాపములను తొలగించును. ఫలమునందు కోరిక లేక సాత్వికమగు బుద్ధితో శ్రద్ధతో తపస్సు మొన్నగునవి చేసినచో భక్తి కలుగుటకు ప్రతిబంధకములైన పాపములు పోవును. కానీ మోక్షము కలిగింపజాలవు. నిరతిశయమైన సుఖమే మోక్షము. ఆ సుఖము భగవత్ ప్రాప్తిచే కలుగును. భగవత్ ప్రాప్తి భగవదనుగ్రహము చేతనే లభించును. భగవదనుగ్రహము లభించుటకు భగవంతుని యందే తనను తన సర్వస్వమును అర్పించిన వాడే ఉండవలెను. భగవద్భక్తుల పాదసేవ చేయవలెను. అట్లు ఉన్నచో పాపములు అన్నియు పూర్తిగా తొలగిపోవును. దుఃఖములు అనుభవించుటకు కారణము పాపము. ఆ పాపములను తొలగించుకుంటకు సాధనములు తపస్సు మొదలగునవి ఎన్నో ఉన్నవి. కానీ అన్నిటికంటే క్షేమకరమైనది, సందేహము లేకుండా ఫలమునిచ్చుచున్నది భక్తి ఒక్కటే. కనుకనే మంచి శీలము గల సాధువులు నారాయణ పరాయణులై ఉందురు. నారాయణుని యందు భక్తి లేకుండా ఎన్ని తపస్సులు, యాగములు, ప్రాయశ్చిత్తములు చేసినను అవి పాపములను తొలగించి పవిత్రము చేయచాలవు. కుండలో కళ్ళు పోసి ఉంచి దానిపై సీలు వేసి ఎంత గంగాజలములు తెచ్చి కడిగినను అది ఎట్లు పవిత్రము కాదో, అట్లే నారాయణుని స్మరణ లేక విముఖమై ఉన్న మనసు గలవారు ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసుకొనినూ ప్రయోజనము లేదు. లోక విషయముల యందు మనసు లగ్నమై ఉన్నను ఒక్కసారి ఆ మనసు కృష్ణ పాదార విందముల యందు చేరి ఉన్నచో యమభటులు స్వప్నంలో కూడా వాని వైపు చూడరు. కృష్ణనామస్మరము, కృష్ణుని పాదార విందనములను హృదయమున నిలుపుకొనుటయు ఒక్కసారి అయినను లభించినచో మరి పాపములు అంటవు. ఇంకా ఎల్లవేళలా వాసుదేవుని స్మరించుచు తలంచుచూ ఉండేడి వారికి పాపములు అంటని వేరే చెప్పవలెనా? పరిపూర్ణమగు భగవద్భక్తియే అక్కరలేదు. కేవలం కన్యాకుబ్జ దేశంన అజామీరుడు అనడి ఒక బ్రాహ్మణుడు ఉండెను. వానికి ఒక తక్కువ జాతి స్త్రీతో సంబంధము ఏర్పడెను. ఆమె సంపర్కముచే అతని ఆచారమంతయు నశించెను. తన వర్ణాశ్రమ ధర్మములను పూర్తిగా మరిచెను. ఆమెనే భారీగా ఉంచుకొని బిడ్డలను కనెను. ఆ కుటుంబమును పోషించుటకు నిందింపదగిన మార్గములను ఆశ్రయించి ధనమును ఆర్జించుచుండెను. జూదము, దొంగతనము, మోసము మున్నగునవి చేసి ధనము ఆర్జించి కుటుంబమును పోషించుకొనుచుండెను. ఇంకను డబ్బు చాలక పక్షులను, మృగములను హింసించి వాటిని అమ్ముకొని కుటుంబ పోషణము చేయుచుండెను. ఇట్లు పిల్లలతో ఆ ఉంపుడు గొత్తితో కాలం గడుపుచూ ఉండసాగాను. వయసు మళ్ళింది. 10 మంది కుమారులు కలిగిరి. అందు కడసారి వానికి నారాయణుడు అని పేరు పెట్టుకొనెను. వానిపై తల్లిదండ్రులకు ఇద్దరికీ ప్రేమ ఎక్కువే.
వాడు ముద్దుగా మాటలాడుచుండుట చూచి అతడు మురిసిపోవుచుండెను. వాని ఆటలు పాటలు చేష్టలు ముసలి వయసులో అజామీనునకు తృప్తినిచ్చుచుండెను. తాను ఏది తీసుకున్నను త్రాగుచున్నను నారాయణ అని పిలిచి వానికి కూడా పెట్టుచు త్రాగించుచు ఆనందించుచుండెను. పుత్రవ్యామోహంలో మృత్యువు సమీపించుచున్నదని కూడా అతడు గుర్తింపకుండెను. ముసలి వయసులో అతనికి ఆ నారాయణుని యందే ప్రేమ, నారాయణుడే సర్వము అయి ఉండెను. అలా ఉండగా మృత్యువు ఆసన్నమైనది. ప్రాణము పోవుచున్నను అతని మనసు నారాయణ అన్న పేరు గల బాలుని తలంచుచుండెను. యమభటులు వచ్చినారు. పాశము చేతులతో ధరించి వంకర ముక్కులతో పొడవైన రోమములతో తీవ్రములగు చూపులతో భయంకరములకు కోరలతో ముగ్గురు భటులు అతనికి ఎదురుగా నిలిచిరి. కొంచెము దూరంలో నారాయణుడు ఆడుకొనుచుండెను. అజామీలునకు భయము వేసి మనసు చెదిరి నారాయణ అని కెవ్వున కేక వేసి కుమారుని పిలిచెను. ఇంకా ప్రాణము పోవచున్నది. నారాయణ అనుచున్నాడు కావున ఇతనిని మనము తీసుకుని వెళ్ళవలని విష్ణుదూతలు అచ్చటికి వచ్చిరి. మహాపాపాత్ముడు గనుక అజామీలుని తామే తీసుకుని వెళ్ళవలని త్రాడు వేసి యమదూతలలో నుండి ఆత్మను ప్రాణములతో వెలికిలాగుచుండిరి. వారిని విష్ణుదూతలు వచ్చి అడ్డగించిరి. యమధర్మరాజు శాసనంను అడ్డగించడి వారు ఎవ్వరుందురని ధైర్యముతో ఉన్న యమదూతలు మీరు ఎవరని వారిని ప్రశ్నించిరి. మీరు ఎవరి దూతలు? ఎందుకు ఇచ్చటకు వచ్చినారు? ఎందువలన మమ్మలను వారించుచున్నారు? మీ వేషంలో చూచినచో మీరు దేవతలో గంధర్వులో సిద్ధులో అనునట్లో ఉన్నారు. మీ నేత్రములు తామర పువ్వు రేకుల వలె ఉన్నవి. పచ్చని పట్టు వస్త్రములు ధరించి ఉన్నారు. కిరీటములతో కుండలములతో ఉన్నారు. తామర పూసల మాలలు కంఠముల యందు అలంకరింపబడి ఉన్నవి. యవనంలో ఉన్నారు సుందరులు. ధనసు మొదలగు ఆయుధములు ధరించిన 4 భుజములు గలవారిలై ఉన్నారు. కత్తి గదా శంఖము చక్రము దాల్చి ఉన్నారు. మీ కాంతులు ఇచ్చట ఆవరించిన చీకట్లను తొలగించుచున్నవి. మీరు ఎవరు దూతలు? మేము యమధర్మరాజు దూతలము. మమ్మలను ఎందుకు అడ్డగించుచున్నారు అని ప్రశ్నించిరి. యమదూతలు ఇట్లు అడుగుగానే వాసుదేవుని ఆజ్ఞను నెరవేర్చుటకై వచ్చిన విష్ణుదూతలు నవ్వుచూ ఉరుమువలే గంభీరముగు నవ్వుతో ఇట్లు బదులు పలికిరి. వీరు యమధర్మరాజు దూతలమని అనుచున్నారే, మీకు ధర్మము తెలియనా? ధర్మలక్షణంలో చెప్పుడు. ఎవరిని దండింపవలను, ఎందుకు దండింపవలను అను వివేకము మీకు గలదా? ఎట్టివారు దండింపదగినవారో చెప్పుడు అని ప్రశ్నించిరి. యమదూతలు ఇట్లు సమాధానం చెప్పుచున్నారు. వేదము చేయదగినది అని చెప్పిన దాన్ని ఆచరించుట ధర్మము, చేయరాదని చెప్పిన వానిని మానుట ధర్మము. వేదము సాక్షాత్తు నారాయణుడే అనగా నారాయణుని నుండి వెలువడినది. అది నారాయణుని వలనే ఎల్లప్పుడూ తనంత తాను ఉండునదే గాని ఒకనాడు పోవునది, ఒకనాడు బయల్పడునది కాదు. నారాయణుడే తాను లోన ప్రవేశించి ఈ లోకమున ఉండేది దేవ మనుష్యాది పదార్థములను వారు చేయు కర్మలను సాగించుచున్నాడు. వారి యొక్క గుణములు, వారు చేయు వ్యాపారంలో, వారి రూపములు మొదలగు అన్నిటిలో నారాయణుడే ఉండును. లోకంలో ఎవరు ఏమి చేయవచ్చును? వాణ్ణి ప్రత్యక్షంగా సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, చంద్రుడు, గోవులు, సంధ్యాకాలములు, పగలు, దిక్కులు, జలము, భూమి, కాలము, ధర్మము అనేవి చూచుచుండును. అవి వీరు చేసినాడని తెలియజేయను. అట్టి వారిని శిక్షింతురు. వారు చేసిన అధర్మమునకు తగిన దండము విధింపబడును. వాటిని వారు అనుభవించి తీరవలను. పుణ్యము చేయువారు ఆ పుణ్యఫలమును అనుభవింతురు. అట్టి పుణ్యమును చేయువారు కూడా కొన్ని అధర్మ కార్యములను తప్పనిసరిగా చేయుచుందురు. వారికి ఆ తప్పునకు ఫలితము అనుభవింప చేయవలను. లోకములో ధర్మము ఆచరించువారు అధర్మమును ఆచరించువారు కూడా దండమునకు అర్హులే అగుదురు. అధర్మమును ఆచరించు వారికి అధర్మమునకు దండము తప్పదు. ధర్మము ఆచరించువారు కూడా అప్పుడప్పుడు తప్పనిసరి అయి చేసిన అధర్మములకు ఫలముగా దండమును అనుభవింపవలెను. జీవుడు సత్వ రజస్తమో గుణముల ప్రకృతి వికారముకు శరీరముతో చేరి ఉండి ఆ గుణములు ప్రేరణచే బుద్ధీంద్రియ మనఃప్రాణముల సంఘాతమగు దేహముతో కోరి కొన్ని పనులు చేయను. దాని ఫలితముగా స్వర్గమును నరకమును అనుభవించుచుండెను.
కోరి తన శరీరమునికే ఎంత ధర్మము ఆచరించునో అంతటి సుఖమును స్వర్గంలో అనుభవించును, ఎంతటి అధర్మము ఆచరించునో అంతటి దుఃఖమును నరకంలో అనుభవించుచు ఈ శరీరంలో కూడా వారి వారి గుణముల భేదములు బట్టి సాత్విక రాజస తామస కర్మలు వెనుక జన్మలలో ఆచరించి వాని ఫలముగా ఈ జన్మలో సుఖములను దుఃఖములను అనుభవించుచుందురు. ఈ జన్మలో ఏమి చేయకపోయినను సుఖములను దుఃఖములను అనుభవించుటకు కారణము వెనకటి జన్మలలోని కర్మల ఫలమే అని తెలియచున్నది. అట్లే ఈ జన్మలో చేసిన ధర్మాధర్మములు ఫలముపై లోకములలో అనుభవింపవలెను. గడిచిన కాలంలో చేసిన కర్మలు ఫలము వర్తమాన కాలంలో అనుభవింతురు. కాలము కర్మ జీవుడు వేడక ఉండును. సత్వాది గుణములు జీవుని అంటిపెట్టుకుని ఉండును. ఆ గుణములచే సుఖము దుఃఖము మోహము కలుగుచుండెను. ఈ కాలంలో సుఖము గాని దుఃఖము గాని మోహము గాని అనుభవించుచున్నదో దీనికి కారణము గడిచిన కాలంలో సత్వ రజస్తమో గుణములు ఆధిక్యము చేసిన ధర్మాధర్మములే కారణము. సత్వగుణము ధర్మముగు కర్మను చేయించి తరువాతి కాలమున సుఖమును కలిగించును. అట్లే రజస్తమస్సులు అధర్మమును ప్రవర్తింపజేసి తరువాతి కాలమున దుఃఖమును మోహమును కలిగించును. ఇప్పుడు సుఖము అనుభవించుచున్నచో వెనుక సత్వగుణము అభివృద్ధి అయి మంచి కర్మ చేసి దాని ఫలితమును ఇప్పుడు అనుభవించినట్లు వెనుకటి జన్మలలో కర్మల ఫలముపై జన్మలలో అనుభవింతురు. సత్వ రజస్తమో గుణములే అన్నిటికీ మూలము. వాని వల్లనే ధర్మాధర్మ రూపమైన కర్మలు చేయను. వాని ఫలముగా వచ్చిన సుఖదుఖములచే వెనుక జన్మలలో చేసిన కర్మలను సత్వాది గుణములను ఊహింపవచ్చును. అందుచే కర్మయే సుఖమునకు దుఃఖమునకు కారణము. కర్మ చేయగానే నశించినను జీవునకు అంతర్యామిగా ఉన్న పరమాత్మ మూడు కాలముల యందు సంకోచింపకుండా ఉన్న తన జ్ఞానముచే వెనుక జన్మలలో ఈ జీవుడు చేసిన పుణ్యపాప కర్మలకు అనుగుణముగా అనుభవింపచేయను. జీవుడు తమో గుణమును ఆవరించి జ్ఞానము సంకోచించిన వాడగును. అందుచే వానికి శరీరము కంటే వేరుగా తానున్నానని గాని శరీరంలో భగవానుడు ఉన్నాడని కానీ తెలియదు. అప్పుడు కనపడుచున్న శరీరమునే చూచుకుని అప్పటికి ఆ శరీరమును చూచుకుని ఏది సుఖమో దాన్నే కోరుచుండెను చేయుచుండెను. ముందు వెనకలు తెలియవు. ఇట్టి శరీరము తనకు వెనక ఒకటి ఉండెను అని గాని ఇటిది వేరొకటి వచ్చును అని గాని ఎరుంగడు. పరమాత్మ అనుగ్రహముచే సుఖదుఖములు లభించునని ఎరుంగక తాను చేయు కర్మయే ఫలమునిచ్చునని ఆ దేహము అప్పటికి ఏది సుఖమునిచ్చునని అనుకున్నచో దాన్ని ఆచరించును. భగవానుకు ప్రీతి కలిగించు పన్ని చేయడు. అనాదిగా ఉండడి అవిద్యా కర్మ వాసనల చేత ఆత్మస్వరూపము మరుగుపడును. సత్వ రజస్తమో గుణములు గల ప్రకృతి వికారముకు శరీరం నా చేరి ఉండును. ఆ గుణములు యొక్క ఆవిర్భావముచే ధర్మమును అధర్మమును ఆచరించుచుండును. దానిచే సుఖదుఖములను అనుభవించుచుండును. ఇట్లు ఎడతెగక సంసారము సాగుచుండును. శరీరంలో జీవుడు ఉన్నప్పుడు కర్మేంద్రియములు బంధించే మాట్లాడుట, ఇచ్చిపుచ్చుకునుట, నడుచుట, మలమును విడుచుట, మూత్రమును విడుచుట అను వ్యాపారంలో ఐదింటిని చేయుచుండెను. జ్ఞానేంద్రియములో బంధించితే శబ్దము, స్పర్శము, రూపము, రసము, రుచి, గంధము, వాసనను ఎరుగుచుండెను. వీటి వెనక మనసు కూడా జ్ఞానేంద్రియములకు సాయపడుచుండెను. పంచభూతములతో శరీరం ఏర్పడి ఉండెను. జీవుడు ఒక్కడే పంచభూతములతో ఏర్పడిన శరీరముతో 5 పనులు చేయుచు 5 విషయములను ఎరుంగుచు వాటికి తోడుగా తన మనసును చేర్చుచు తాను ఆ 16 వెనుక 17వ వాడుగా ఉండి 3 అనగా సుఖ దుఃఖ మోహములను అనుభవించుచుండును. జీవుడు సూక్ష్మ శరీరము 16 భాగములు గల దాన్ని ధరించి ఉండును. శరీరమునకు ప్రకాశ, క్రియ, ఆవరణ శక్తులు గల సత్వము, రజసు, తమసు అనేది 3 శక్తులు ఉండును. సూక్ష్మ శరీరంతో జీవుడు స్థూల శరీరంను చేరి ఉండును. అది జీవునకు హర్షమును, శోకమును, భయమును కలిగించినట్టి సంసార పరిభ్రమణను కలిగించును. గర్భజన్మ, బాల్య, యవ్వన, వార్ధక్య, మరణ, స్వర్గము లేక నరకము అనేది 7 అవస్థలలో తిరుగుచుంటుటే సంసారము. లింగ శరీర సంబంధమే జీవునకు సంసార ప్రారంభము. పురుషుడు శరీర సంబంధము కలుగుగానే దేహము తాను అభిమానము కలవాడగును. దానిచే ఇష్టం లేకున్నను తప్పనిసరిగా ధర్మాధర్మములను అనగా కర్మలను ఆచరించుచుండును. తాను చేసిన కర్మలచే పట్టుపురుగు దారము నల్లుకొని దానిలో తాను బంధింపబడినట్లు బంధింపబడును. తానెవడో తాను ఎరుగుకుండా చేయును. దేహమే తానిడి మోహమును పొందును. పట్టుపురుగు ఎట్లు పట్టుదారముల నుండి వెలుపలికి రాజాలదో అట్లే జీవుడు కూడా మోహము నుండి బయల్పడడు.
సహజంగానున్న సత్వ రజస్తమో గుణములచే ప్రేరితుడై జీవుడు కర్మ చేయుచునే ఉండును. ఏ పనియూ చేయకుండా ఒక క్షణకాలము కూడా ఉండజాలడు. ఈ విధంగా మరణించి సూక్ష్మ శరీరంతో సాగుచుండెను. శరీరంలో కర్మానుసారముగానే ఏర్పడుచుండెను. కర్మను అనుసరించి చీమలో ఏనుగులో చేరి ఏ యోని నుండి తాను పుట్టునో ఆ తల్లి వంటి రూపము, తండ్రి వంటి సాత్వికాది కర్మ వాసనారూపమగో స్వభావము కలుగుచుండెను. ఈ విధముగా జీవునకు ప్రకృతి సంబంధముచే సంసారం ఏర్పడును. సంసారము జీవునకు సహజము కాదు. ప్రకృతి సంగమంచే కలిగిన ఈ శరీర సంబంధము పరమ పురుషుని యందు భక్తిచే శీఘ్రముగా లయమగును. అజామీనుడు వేదశాస్త్రములను అధ్యయనం చేసిన బ్రాహ్మణుడు. మంచి నడువడి ఆచారములు గలవాడు. శాంతి మొదలగు గుణములు కలవాడు. బ్రహ్మచర్యము తపస్సు మున్నగు నియమములను పాటించువాడు. మృదువైన హృదయము గలవాడు. సత్యవాది. గాయత్రి మంత్రోపాసకుడు. పవిత్రుడు. నిత్యము గురువులకు సేవ చేయువాడు. అగ్నులకు, అతిథులకు, పెద్దలకు, వృద్ధులకు సేవ చేయువాడు. అహంకారము లేనివాడు. సర్వభూతములను ప్రేమించినవాడు. స్వార్థము లేక పరకార్యమును చేయువాడు. మితముగా మాట్లాడువాడు. అసూయ లేనివాడు. ఇట్టివాడు తండ్రి ఆజ్ఞచే ఒకనాడు పండ్లను, పూలను, సమిధులను, దర్భలను తెచ్చుటకు అడవికి ఎగినాడు. ఆ అడవిలో కాముకుడగు ఒక శూద్రుడు ఒక దాసితో మద్యము సేవించి ఒడులు తెలియకుండా కామ ప్రకోపంతో భోగమును అనుభవించుచుండగా చూచెను. ఆమె కూడా మద్యము సేవించి ఎర్రవారిన కనులతో అతనితో సమముగా రమించుచున్నది. ఆమె బట్ట వీడి పైట జారిపడుచు, లేచుచు, నవ్వుచు, నవ్వించుచు, అతనికి తినిపించుచు, తాను తినుచు సిగ్గు లేకుండా విహరించుచున్న సన్నివేశమును చూచినాడు. అతడు కామముతో ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకొనుట చూచి ఇతని మనసు కామమునకు వశము అయినది. దానితో మోహపడినాడు. దానికి కారణము అతని కర్మయే. చదువును నడువడిన గురువు వద్ద విన్నదాన్ని గుర్తు చేసుకుని మనసును నిగ్రహించుకొనవలనని ప్రయత్నించినాడు. కానీ మనసును నిగ్రహించుకొనలేకపోయాను. ఆమెనే తలంచుచు పిచ్చి ఎత్తిన వానివలే, తెలివి తప్పిన వానివలే ఆమెనే మనసులో ధ్యానించుచు సంధ్యావందనాది స్వకర్మలను వదిలినాడు. ఆమెతో చేరినాడు. ఆమెకు తండ్రి ఆర్జించిన ధనమును వసంగుచు గ్రామ్యములగు ప్రవర్తనలతో ఆమె మనసును తృప్తిపరచుచు ఆమె మనసును రంజింపచేయుచున్నాడు. యథాశాస్త్రము పెండ్లాడిన భార్య ఇంటిలో ఉన్నది. అంతకుముందు అతనికి ఆమె చాలా ప్రియముగా ఉండేది. సాధుశీల, సుందరి, సత్కుల సంజాత అయినను అతడు వ్యభిచారిని కనుచూపులకు లొంగి ఆమెను వదలలేక తన భార్యను వదిలినాడు. ఆమెకు సంతానము కలిగెను. ఆ కుటుంబమును బుద్ధిహీనుడై న్యాయముగానో అన్యాయముగానో డబ్బు సంపాదించి పోషించుచుండేవాడు. ఇట్లో ఇతడు శాస్త్రములలో చేయవలనని చెప్పిన ధర్మములను వదిలినాడు. స్వేచ్ఛా ప్రవృత్తి గలవాడే గురువులచే పెద్దలచే నిందింపబడే కర్మలనే చేసినాడు. ఇట్లు చాలా కాలము అపవిత్రములగు జీవనముతో ఆయువునంతను గడిపినాడు. ఇతడు చేసిన కర్మకు ఇచ్చట ఉండగా ప్రాయశ్చిత్తము ఏమీ చేసుకొనలేదు. కనుక యముని వద్ద ఇతనిని తీసుకుని పోవలను. అతడు విధించిన దండముచే తప్ప ఇతనికి శుద్ధి కలగదు. ఇట్లు యమదూతలు అజామీలను తీసుకుని పోవటకు కారణము వివరింపగా విన భగవద్దూతలు న్యాయసమ్మతముగా ఇట్లు చెప్పుచున్నారు. మీరు చేయు పని చాలా తప్పు పని. యమధర్మరాజు ధర్మద్రష్ట. వాని సభలో అధర్మము ఉండదు. అట్టి చోట ఈనాడు అధర్మమును మీరు చేయుచున్నారు. దండింపతగన వానిని, పాపము లేని వానిని దండించుట యజమాని ధర్మమునకు విరుద్ధమైనది. మీరు శాసించువారులు అందరి ఎడల సమబుద్ధి గలవారులు. ఎచ్చటి అయినను దోషము ఉన్నచో దాన్ని తొలగించడి వారులు. ప్రజలకు హితమును చేయువారు. మీరే ఇట్లు విషమముగా ప్రవర్తించినచో ప్రజలు ఇంకా ఎవరిని ఆశ్రయింపగలరు? మీ వంటి శ్రేష్ఠులు దేన్ని ఆచరించినా అదే ధర్మమని ఇతరులు అనుసరింతరు. తమ అనుష్ఠానముచే ధర్మమును ప్రవర్తింపజేయు మీరు ఇట్లు
దగని వాణ్ణి దండించుట తగదు. నమ్మదగిన వాడిని నమ్మి ఒడిలో తలపెట్టుకుని నిద్రించుచున్న వాణ్ణి ఎవరునూ హింసింపరు గదా. ధర్మమును అధర్మమును ఎరింగినవాడు యమధర్మరాజు అని లోకమంతయు నమ్మి ఉండురు. మీరే ఇట్లు అధర్మము చేతురని ఎవరు అనుకుందరు? వేరొక రక్షకుడు లేని వానికి ఎవ్వరును ద్రోహము చేయుడు. పాపాత్ముడు కావున వీని దండించుట న్యాయమే గాని ద్రోహము కాదని మీరు అనుకొనుచున్నారు. కానీ మీరు రహస్యంను గుర్తించలేదు. కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపములు కూడా ప్రాయశ్చితము భగవన్నామస్మరణము. కుమారునియందు ప్రేమచే ఆయనను ఒడులు తెలియక అయినను ఇతడు నారాయణ అని భగవన్నామమును ఉచ్చరించినాడు కదా. దానితో ఇతని పాపములన్నీ నశించినవి. పాపములకు ప్రాయశ్చితము తపస్సు, యోగము, ధ్యానము కాదు, భగవన్నామ స్మరణమే. అదియే ముక్తికి సాధనము. నారాయణ అను 4 అక్షరములు ఉచ్చరించినంత మాత్రము చేతనే ఇతని పాపములు అన్నీ నశించిపోయినవి. దొంగతనము, మద్యపానము, మిత్రద్రోహము, బ్రహ్మహత్య, గురుభార్యాగమనము, స్త్రీవధ, రాజద్రోహము, పితృవధ, గోవధ మున్నగు మహాపాపములు చేసినను వానికి అన్నిటికీ ప్రాయశ్చితము నారాయణ నామస్మరణము ఒక్కటే. దానిచే కలిగడి శుద్ధి వేరొక దాని వలన కలుగనేరదు. శాస్త్రములలో స్మృతులలో చెప్పబడిన కృచ్ఛ చాంద్రాయానాది వ్రతములు చేసినను ప్రాయశ్చితములు చేసినను అవి అప్పటికి చేసిన పాపములనే పోగొట్టును గాని మరలా పాపమును చేయకుండా దిద్దుబాటు చేయజాలవు. ఎన్నడను పాపములు అంటకుండా పాపములు తొలగవలనని కోరెడి వారు భగవంతుని గుణములను ప్రతిపాదించడి నామములను పలుకుటియే శ్రేష్టమైన సాధనము. ఇతడు చనిపోవచ్చు నారాయణ అని భగవన్నామమును పలికినాడు. దానితో అతని పాపములు అన్నీయో అతని నుండి పూర్తిగా విడిపోయినవి. అతడు భగవన్నామమును పలుకలేదు, కుమారుని పిలిచినాడు. కుమారునికు సంకేతంగా నారాయణ అని పేరు పెట్టుకుని దానితోనే పిలిచినాడు. సాంకేత్యం పారిహాస్యం వస్తోభం హేళనమేవ వైకుంఠనామగ్రహణం అశేషాశు హరం విదుః. పతితః స్ఖలితః చిన్నః సందష్టః తప్త ఆహతః హరిరిచ్య వసేనాః పుమానార్హతి ఏతనా. బిడ్డలకు పేరుగా పెట్టుకొని పలికెను. ఉచ్చరించలేని వాణ్ణి ఎగతాళి చేయుటకు పలికెను. ఊతపదముగా పలికిరను. ఒకరిని గూర్చి హేళనముగా పలికిరను. ఎటులైనను భగవంతుని నామమును పలికినచో వాని పాపములు అన్నయూ పూర్తిగా నశించిపోవను. ఎత్తు నుండి పడినప్పుడు గాని, కాలు జారినప్పుడు గాని, కాలు చేయ విరిగినప్పుడు గాని, పాములు తేళ్లు మొదలగునవి కరిచినప్పుడు గాని, ఒడులు కాలినప్పుడు గాని, జ్వర తీవ్రత చేత గాని, ఎవరినైనా కర్రతో కొట్టినప్పుడు గాని, శ్రీహరి నారాయణ అని భగవంతుని గురించి కాకుండా అయినను నామమును ఉచ్చరించినను నరకయాతనము పొందుటకు తగడు. మీకు ఒక సందేహము కలగవచ్చును. ఇతడు చేసిన పాపము చాలా పెద్దది. కొడుకును పిలిచి నారాయణ అనుట చాలా స్వల్పమైన పుణ్యము. అంతటి పాపము ఇంత తేలికగా పోవునా అని ఆ సందేహమునకు సమాధానము వినుడు. కొన్ని పాపములు పెద్దవి, కొన్ని పాపములు చిన్నవి. పెద్దవానికి పెద్ద ప్రాయశ్చితములు, చిన్నవానికి చిన్న ప్రాయశ్చితములు అని మహర్షులు చెప్పినారు. తపస్సు, దానము మొదలగు ప్రాయశ్చితములు ఎంత పాపమో అంతకు తగినంత చేసిన పాపము తొలగించుకొని పవిత్రము కావచ్చును. ప్రాయశ్చితముగా చేసిన తపస్సు, దానము మొదలగునవి వారి అధర్మమును తొలగించుచు కానీ అధర్మము చేయుటకు కారణమైన హృదయమును అనగా మనసును పవిత్రము చేయజాలవు. మనసు పవిత్రమగుట భగవన్నామస్మరణను చేతనే. బుద్ధిపూర్వకముగా చేసినను అనుకోకుండా చేసినను భగవన్నామము ఉచ్చరించినంత బ్రాహ్మణుడు అజామీరుడు యమపాసం నుండి విడిపడి మరలా పూర్వావస్థను పొందినాడు. ఎదురుగా విష్ణుదూతలను చూచెను. చూడగానే అతని మనసునకు ఆనందము కలిగెను. వారికి శిరసు వంచి నమస్కరించెను. వారితో ఏవో మాట్లాడవలనని అనుకుచుండెను. అంతలో విష్ణుదూతలు అంతర్ధానముందిరి. అతడు యమపాసముచే కట్టుబడి ఉండి వారి సంవాదంలో విని భాగవత ధర్మములను తెలుసుకున్నాడు. అది అతని మనసులో దృఢముగా నిలిచెను. ఈ చేసిన కర్మలు అన్నయో గుణత్రయ వశులై సంచరించడి జనులు ఆచరింపదగినవే. భాగవత ధర్మము నామస్మరణమే అని అతడు ఎరింగెను. ఇంతవరకు తాను చేసిన పాపములకు పశ్చాత్తాపము కలిగెను. శ్రీహరి నామం యొక్క మహాత్మ్యమును వినుడిచే భగవంతుని యందు భక్తి కలిగెను. అతడు ఇట్లో తన్ను తాను నిందించుకొనుచున్నాడు. ఛీ ఛీ, ఎంత తప్పు చేసి తిని, మనసును అడ్డుకొనలేక ఎంత పాపము చేసినాను. శూద్ర స్త్రీతో కలిసి నా బ్రాహ్మణ్యంను నాశనం చేసుకుంటేనే. నేను చేసిన పాపపు పని నిందింప మా వంశంను నాశనము చేసి తిని, కలంకము కలిగించి తిని. పతివ్రత చిన్న వయసులో ఉన్న భార్యను వదిలి మద్యపానము చేసడి కులటను చేరి తిని.
తల్లిదండ్రులు వృద్ధులు, దిక్కులేని వారు, మరొక బంధువులు లేనివారు, దీనులు, వారిని నేను కృతజ్ఞత లేనివాడినై వదలినాను. మహాభయంకరమగు నరకంలో తప్పక పడిదెను. ధర్మమును పాడు చేసి కామముతో ప్రవర్తించిన వారు ఏ నరకమును అనుభవింతురో దానిని అనుభవించి తీరుదును. ఇది ఏమీ స్వప్నమా? కాదు, ప్రత్యక్షంగా చూచితిని. చాలా ఆశ్చర్యము. పాశములతో నన్ను గట్టిగా లాగుచున్న యమదూతలు ఏమైనారు? ఆ సిద్ధపురుషులు సుందరులు అగు నలుగురు ఎచ్చరకేగినారు. పాశముతో కట్టి పాతాళమునకు లాగికొని పోవచ్చున్న నన్ను వారు విడిపించినారు. నేను దురదృష్టవంతుడినే, కానీ అంతటి మహాపురుషుల దర్శనము కలిగినది కనుక నేను ఏదో పుణ్యము చేసి ఉందును. నా మనసు ఇప్పుడు నిర్మలముగా ఉన్నది. తెలియని పుణ్యమేదో లేనిచో శూద్రస్త్రీ పై కామము గల నాకు ఆమె పేరుగాక నారాయణ నామము ఎందుకు నోట వచ్చినది? నేను మోసగాడను, పాపాత్ముడను, లజ్జలేనివాడను. ఇట్టి నా నోరు మంగళకరమగు నారాయణ నామమును పలికినది. ఏదో తెలియని పుణ్యము నాకు ఉన్నది కనుక ఇక ముందు నేను నా మనసుకు ఇంద్రియములు నియమించి భగవన్నామస్మరణంనే చేయుచు గడిపెదను. మరలా ఆ అంధతమస్సులో మునకకుండా ఉండెదను. దేహాత్మాభిమానముచే కామము, ఆ కామముచే కర్మ, దానిచే ఈ సంసారము పొందితిని. దేన్ని వదిలించుకొని సర్వభూతములను మైత్రితో చూచుచు మనసును నిగ్రహించుకొని అన్ని భూతముల యందు దయగలవాడినే ప్రశస్తమైన మనసు గలవాడును అగుదును. ఈ శరీరము నేనేనని, శరీరమును చెందినవి నావి అని, వారిని అనుభవించుటయే నాకు ఆనందము అని ఇంతకాలము భ్రమించి ఈ స్త్రీ రూపముగా నన్ను ఆవరించిన భగవన్మాయకు వశమైతేనే. ఇప్పుడు భగవన్నామమును కీర్తించి భగవద్గుణములను తలంచి భగవాన్ని యందు మనసు నిలిపి ఈ మాయను వదిలించుకుందును. ఇంతకాలము నన్ను ఇది క్రీడామృగముగా ఆడించినది. ఇట్లో అజామీలుడు నిర్వేదము గలవాడయ్యను. క్షణకాలము మహానుభావులతో కలిగిన సంఘము అతని బంధములు అన్నిటినీ త్రెంచెను. వెంటనే ఇల్లు, ఇల్లాలు, పుత్రులు మొదలగు బంధములు అన్నిటినీ వదిలి గంగానది అవతరించిన హరిద్వారమునకు ఏగెను. ఆ గంగాద్వారమునందు నిశ్చలముగా కూర్చుని ఇంద్రియములను విషయముల నుండి మరల్చి మనసును ఆత్మయందు నిలిపెను. ఆత్మను భగవానుని దివ్య తేజోమయమూర్తి యందు స్థిరముగా నిలిపెను. అట్లు అతడు నిశ్చలమగు ధ్యానముతో ఉండగా వెనుక తను చూచిన ఆ పురుషులు నలుగురు మరలా కనపడిరి. వారిని చూచి తాను చూచిన వారే అని గుర్తించి వారి పాదములకు నమస్కరించెను. వెంటనే తన శరీరమును గంగలో పడవేయించెను. అతనికి ఆ వచ్చిన భగవద్దూతల యొక్క స్వరూపము వచ్చెను. వారితో కలిసి విమానం అధిరోహించి ఆకాశ మార్గమున ఆ శ్రీహపతి ఉండడి స్థానముకు ఏగెను. ఇట్లు సర్వధర్మములను వదిలినవాడు, దాసీపతి, నింజముగు కర్మాచరణము గలవాడు, అన్ని వస్త్రములను వదిలినవాడు, నరకంలో పడబోచున్నవాడు ఒక్కసారి భగవన్నామమును అనుకోకుండా ఉచ్చరించి మోక్షము నొందెను. కర్మబంధమును ఛేదించున్నది భగవన్నామము కంటే వేరొకటి లేదు. నామ సంకీర్తనము చేసినచో మనసునకు అంటిన రజస్తమస్సులు తొలగిపోవుటయే కాదు, మరల కోరిక కూడా కలుగదు. ఈ ఇతిహాసము పరమరహస్యమైనది, పాపములను తొలగించున్నది. దీనిని శ్రద్ధతో వినినను కీర్తించినను యమకింకరులు కంటపడరు, నరకమును పొందరు. ఎట్టి దుష్టుడైనను ఈ ఇతిహాసమును వినుటచే మనసును అంటిన మాలిన్యము తొలగి విష్ణులోకంలో విరాజిల్లును. పుత్రుని పేరుగా నారాయణ అని చనిపోవచ్చు ఒక్కసారి నారాయణ నందు భక్తి లేక పుత్రప్రేమతో పిలిచినను అజామీలుడు మోక్షము నొందినాడు కదా. శ్రద్ధతో భక్తితో భగవన్నామమును కీర్తించిన వారు బంధమును వీడే ముక్తి నందుదురు అనుటలో సందేహమేమి. యమదూతలు విష్ణుదూతలచే త్రోసపుచ్చబడే మరలి యమనలోకమునకు చేరి యమునకు ఈ వృత్తాంతమును వినిపించిరి. ఇంతవరకు యముని ఆజ్ఞ ఎన్నడను ఎచ్చటను తిరస్కరింపబడుట యమదూతలు ఎరుగరు.
అందుచే వారికి సందేహము కలిగి యమునితో ఇట్లు విన్నవించుచున్నారు. ప్రభు, జీవలోకమున వారు చేయు కర్మలకు తగిన ఫలమును ఇచ్చడి శాసకులు ఎందరూ ఉన్నారు. ఇంతవరకు మీరు ఒక్కరే అని విన్నాము. పుణ్యకర్మ చేసినను పాపకర్మ చేసినను పుణ్యపాప మిశ్రమము అయినను కర్మ చేసినను వారు అనుభవించవలసిన ఫలమును నిర్ణయించవలసిన వారు మీరే అని మేము అనుకొనుచున్నాము. జీవుల కర్మలకు తగిన ఫలములను వసంగడి దండధరులకు శాసకులు అనేకులు అయినచో ఒకరు చెప్పిన దానికి రెండవ వారు చెప్పిన దానికి విరోధము వచ్చినచో మృత్యువు మోక్షము అన్నవి నియతమైన వ్యవస్థ లేనివి అగును కదా. అందులో ఒకరు ప్రధానులు మరొకరు అప్రధానులు అగుదురు. ఒకరికి అధికారం ఎక్కువ, ఒకరికి అధికారము తక్కువ అగును. మండలాధిపతి కంటే దేశాధిపతికి ఎక్కువగా అధికారము ఉండునట్లు ఇచ్చడు కూడా తారతమ్యము ఉండునా? వీరు చెప్పినది పుణ్యమని పాపమని నిర్ణయించి దండమును నిర్ణయించిన వాడువు నీవు ఒక్కడవే కదా. కానీ ఈనాడు అద్భుతమైన రూపుగల నలుగురు సిద్ధ పురుషులు వచ్చి మీ ఆజ్ఞను త్రోసిపుచ్చినారు. మీ ఆజ్ఞను అనుసరించి నరకమునకు ఒక పాపాత్ముని మేము తీసుకొని వచ్చుచుండగా ఇట్లు దోతలు చెప్పిన విని నారాయణ అను శబ్దమును వినగానే శ్రీహరి పాదములను స్మరించి దండధరుడగు యముడు ప్రీతి నందిన వాడే తన దూతలతో ఇట్లు అనుచున్నాడు. ఈ లోకంలో నియమించుటలో నాకంటే పైవాడు ఒకడు ఉన్నాడు. నాకంటే మాత్రమే కాదు, లోకంలో ఎవ్వరునూ అతనిని మించిన వారు లేరు. ఈ విశ్వమంతయు అతని అందే దారములు బట్టలో పడుగు పేకగా అల్లుకుని ఉండి వెడల్పుగా పొడవుగా సాగుచున్నట్లు విశ్వమంతయు అతని అందే విస్తరించి ఉన్నది. ఈ జగత్తు పుట్టుట అతని వలన, ఉండుట అతని వలన, అతని అంశమే జగత్తు. ఈ లోకమంతయు బలిసిన ఎద్దు మృక్కుతాడుకు లొంగి నడుచుచున్నట్లు అతని ఆజ్ఞకే వశమే నడుచుచున్నది. అందరికంటే గొప్పవాడు అతడు. అన్ని జన్మలకు కారణము అయినవాడు అతడు. అన్నిటినీ శాసించునువాడు అతడు. అన్నిటిలో వ్యాపించిన వాడు అతడు. భగవానుడు వేదమని తన వాక్కుతో త్రాడుతో బలమైన ఎద్దును కట్టినట్లు వర్ణాశ్రమ కర్మలతో దేవ మనుష్యాది నామములతో బంధించి నడిపించుచున్నాడు. లోకులందరికీ అతనికి భయపడి అతనినే పూజించుచుందురు. దేవతలలో గొప్పవారమగు నేను, మహేంద్రుడు, వాయువు, సూర్యుడు, బ్రహ్మ, విశ్వదేవతలు, వసువులు, సాధ్యులు, మరుత్తులు కూడా అతని ఆజ్ఞను అనుసరించియే ప్రవర్తించి ఉందము. విశ్వము నంతను సృజింపజారిన బ్రహ్మ మిగిలిన ప్రజాపతులు భృగ్వాది మహర్షులు మాత్రమే కాదు, రజస్తమస్తులు ఎన్నడూ అంటని సత్వ ప్రధానులకు నిత్య సూర్యులు కూడా అతని అభిప్రాయంను ఎరుంగజాలరు. అందరూ అతని మాయకు వసులై ప్రవర్తించడి వారే. ప్రాణులు ఎవ్వరునూ ఆ భగవాన్ని ఇంద్రియములచే గాని, మనసుచే గాని, ప్రాణాయామముచే గాని, ధ్యానముచే గాని, వాగ్విభవనముచే గాని చూడజాలరు, ఎరుంగజాలరు. అతను అందరికీ ఆత్మయే, అందరిలో ఉండును. ఎదురుగా ఉండు రూపములను దర్శింపచేయో చక్షురింద్రియములను ఎట్లు చూడలేమో అన్నిటికీ ప్రకాశకుడగు భగవాన్ని ఎవ్వరునూ దర్శింపజాలరు. సర్వము తన వశమందు ఉన్నవాడు అతడు. అతడు స్వతంత్రుడు, అందరినీ శాసించు నియంత అతడు. అందరిచే ఆరాధింపబడువాడు అతడు. అతని సంకల్పమును ఎవ్వరునూ ఎరుంగజాలరు. అతని స్వరూపమును గాని స్వభావమును గాని ఇట్టిది అని ఎవ్వరునూ ఎరుంగజాలరు. చేతనులను అచేతనమును కూడా నియమించువాడతడు. అట్టి భగవాను యొక్క దూతలు ఆ భగవాను వంటి రూపము స్వభూము గలవారై మనోహరులై ఈ లోకంలో సంచరించుచుందురు. వారు విష్ణు కింకరులు. వారి స్వరూపము జ్యోతిర్మయములు, మహాద్భుతములు, బ్రహ్మాది దేవతలకు కూడా పూజింపదగినవి. వారు భగవద్భక్తి గల జనులను మృత్యువు నుండి ఇతరుల నుండి కాపాడుచుందరు. భక్తి గల వారిని రక్షింపవచ్చును గాని అజామీయుడు పాపాత్ముడు కదా అని మీకు సందేహం కలగవచ్చు. భగవానుడు ప్రకాశింపచేసిన ధర్మము భాగవత ధర్మము. దాన్ని రహస్యంగా ఋషులకు గాని, దేవతలకు గాని, సిద్ధులకు గాని, విద్యాధర చరణాదులకు గాని ఎరుంగజాలరు అనినచో మనుష్యులు అసురులు ఎరుంగుట అనుట అనవసరము కదా. భాగవత ధర్మమును ఎరింగిన వారు కొద్దిమంది ఉన్నారు. వారిలో బ్రహ్మ, శంభువు, నారదుడు, సనత్కుమారుడు, కపిలుడు, స్వయంభువు మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, శుకుడు ప్రధానులు. వీరికంటే వేరొకరు భాగవత ధర్మమును ఎరింగిన వారు లేరు. భాగవత ధర్మము సత్వగుణము ప్రధానముగా గలవారికి తప్ప తెలియదు. రహస్యమైనది, విశుద్ధమైనది. దీన్ని ఎరింగిన వారు ముక్తిని పొందుదురు. భగవానుని నామములను ఉచ్చరించుట, భగవాని యందే భక్తి కలిగి ఉండుట అను
వానికంటే వేరొక సాధనము మోక్షణముకు లేదు. అత్యంత శ్రేయస్సును పొందుటకు ఇదియే పరమమైన ధర్మము. యముడు తన దూతలను పుత్రులారా అని పిలిచి ఇట్లు చెప్పుచున్నాడు. భగవన్నామమును ఉచ్చరించుట యొక్క గొప్పదనము మీకు తెలిసినదా? పాపాత్ముడు అజామీయుడు నామోచ్చారణము చేతనే మృత్యుపాసం నుండి విడిపింపబడినాడు అని తెలియక ఎన్నో పాపములను చేయుచుందము. వాణ్ణి తొలగించుటకు ఏ ప్రాయశ్చితము కూడా సమర్థము కాదు. భగవాన్ని గుణములను, భగవాన్ని చేష్టితములను, భగవాని నామములను సంకీర్తనము చేయుటయే పాపములు అంటకుండా చేయు సాధనము. పాపాత్ముడగు అజామీయుడు నారాయణ అని కుమారుని పిలిచి మోక్షము అందినాడు. సాధారణంగా ఈ రహస్యము అందరూ గుర్తింపజాలరు. పెద్ద పెద్ద విద్వాంసులు కూడా భగవాను మాయచే మోహమును అందే సరియగు నిర్ణయము చేయలేక ఫలమును కాకుండా పూలు పూలుగానే ఉండినట్టి చెట్ల వలె చూచుటకు, వినుటకు, అందముగానున్న వేదము ప్రతిపాదించడి కర్మలయందే శ్రద్ధ కలిగి ఉండెదరు. భగవన్నామమునందు రుచిగలవారు కారు. నేర్పుగల బుద్ధిమంతులు కొందరు బాగుగా పరిశీలించి అనంతులకు భగవాను యందు భక్తిని నిలిపిన వారు అగుదురు. వారిని దండించుటకు నాకు అధికారం లేదు. వారు దండింపబడుటకు తగిన వారు కారు. వారికి పాపము ఉండదు. భగవాన్ యొక్క గుణములు, నామములు కీర్తించువారు ఏ విధంగా పాపమును అనుభవింప యోగ్యులు కారు. ఓ దూతలారా, ఈ లోకములో సర్వమును భగవదాత్మకంగా దర్శించుచు అన్నిటి యందు సమభావంతో ప్రవర్తించే సాధువులు కొందరు ఉందురు. వారు భగవానునే ఉపేయమగు స్వీకరించినారు. వారే భగవానుకు శరణాగతులు. కానీ కీర్తిని దేవతలు, సిద్ధులు కూడా గానము చేయుచుందురు. భగవానుడు కూడా వారి చుట్టూను తిరుగుచు వారిని కాపాడుచుండును. వారికి సంసార భయము ఉండదు. వారిని శిక్షించుటకు మాకు అధికారం లేదు. అట్టి వారి సమీపమునకు మీరు వెళ్ళకండి. ఎట్టివారిని మీరు తీసుకుని రావాలను చెప్పుచున్నాను వినుడు. భగవానుడు అంతటా నిండి ఉన్నాడని విశ్వసించి విశ్వమును భగవదాత్మకంగా చూడని వారిని తీసుకుని రండి. భగవత్ పాదారవింద మకరందపు రుచికి విముఖులైన వారిని తీసుకొని రండి. భగవంతుని నామమును, రూపమును అనుభవించుచు ఆనందింపలేని వారు పాపాత్ములు. వారు సంసారమునందే తృష్ణ కలిగి ఉందరు. అట్టి వారిని తీసుకుని రండి. జిహ్వాన భక్తి భగవద్గుణనామధేయం చేతశ్చ నస్మరతి చరణారవిందం కృష్ణాయ నోనమతి ఎచ్చిర ఏకదాపి తానానయధ్వా మసతో కృత విష్ణుకృత్యాన్. ఎవరిని తీసుకురావలనో చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుడు. ఎవరి నాలుక భగవాను యొక్క గుణములను గాని నామమును గాని పలుకదో వారిని తీసుకుని రండి. ఎవరు మనసు భగవత్పాదారవింద స్మరణము చేయదో వారిని తీసుకుని రండి. ఎవరి శిరసు ఒక్కసారి అయినను శ్రీకృష్ణునికి నమస్కరింపదో, ఎవరు శ్రీకృష్ణుని ఆరాధనము చేయరో వారిని తీసుకుని రండి. యముడిట్లు తమ భక్తులను ఆజ్ఞాపించి భగవాను వద్ద క్షమాపణ చెప్పుచున్నాడు. పురాణ పురుషుడగు నారాయణుడు తెలివి తక్కువ వారులైన నా భటులు భగవాన్ని ఎడ చేసిన అపరాధమును క్షమించుగాక. నమస్కరించుచున్న మమ్ములను నారాయణుడు మన్నించుగాక. క్షమాగుణము అధికముగా గల స్వామి భక్తులు నమస్కరించినంత మాత్రముననే క్షమించును కదా. ఓ పరీక్షన్ మహారాజా, భగవన్నామ సంకీర్తనము జగత్తునకు మంగళప్రదము. ఎంతటి గొప్ప పాపములనైనను సమూలముగా నశింపజేయును. నామ సంకీర్తనము కంటే గొప్ప ప్రాయశ్చితము వేరొకటి లేదు. శ్రీహరి లీలను, గుణములను భక్తితో విన్నవారి, పలికిన వారి మనసులలో నిర్మలమైన భక్తి ఆవిర్భవించును. ఎన్ని వ్రతములు చేసినను కలుగని పరిశుద్ధి భగవన్నామము చేతే కలుగును. శ్రీకృష్ణ చరణారవిందం యొక్క రుచిని ఎరింగిన మనసు పాపము కలిగించే ప్రకృతి కార్యముల యందు ఆసక్తమై ఉండదు. శ్రీకృష్ణ చరణారవింద మకరంద రసమును ఎరుగని మూఢుడు ఎన్ని ప్రాయశ్చిత కర్మలను చేసినను అంటిన పాపములను తొలగించుకొనజాలడు. ఇట్లా యముడు చెప్పగా యమకింకరులు ఆశ్చర్యపడిరి. భగవన్ నామ మహిమను వారు తెలుసుకుని భయపడుచుండిరి, ఆశ్చర్యపడుచుండిరి. ఆనాటి నుండి భగవంతుని సేవించడి వారి వైపు చూచుటకు కూడా యమకింకరులు భయపడుచుందురు. ఈ ఇతిహాసం